టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే ఎందుకు బుల్డోజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి మంచి చేస్తే మీరు ఆ ఘనతని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి చట్టానికి మించి మేలు చేశారు. వారు ఆర్థికంగా 8,25,000 రూపాయల నగదిచ్చారు పరిహారం కింద. సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్న చోట 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. చట్టానికి మించి సుగాలి ప్రీతి కుటుంబానికి మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా 2020లో సుగాలి ప్రీతి కుటుంబానికి అందజేసిన మాట వాస్తవం. నిస్సిగ్గుగా ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? మీరు ఏం మేలు చేశారా కుటుంబానికి? మీరు ఇప్పించారా? చట్టంలో ఉన్నటువంటి పరిహారానికి, పునరావాసానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేయలేదా? 2020లోనే సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు కదా. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేశారు, జనసేన పార్టీ చేసిందని మీరు నిస్సిగ్గుగా మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు?